చేరు వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతూ ప్రసంగి గ్రంథకర్త సొలొమోను గారు తను వ్రాసిన సామెతల గ్రంథం కానీ, ప్రసంగి గ్రంథం కానీ, పరమగీతముల గ్రంథంలో ఈ 3 గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు ఈ మూడింటిలో ప్రసంగి గ్రంథము ఒక ప్రత్యేకమైనదిగా కనబడుతుంది. ప్రత్యేకించి ప్రసంగి గ్రంథం అనేక మంది పండితుల ఆలోచన, అభిప్రాయం. సొలొమోను గారు తన జీవిత చివరి దినాలలో దీన్ని వ్రాసాడు అని చెప్తుంటారు. ప్రారంభం నుంచి కూడా ప్రసంగి గ్రంథంలో అన్నీ వ్యర్థము అని మాట్లాడుతూ ఏది వ్యర్థము అనే విషయంలో సూర్యుని క్రింద జరుగుతున్నవి అంటాడు. సూర్యుని క్రింద జరుగుతున్నవి అన్నీ నాకు వ్యర్థముగా కనిపించాయి. వీటి వలన మనుషులకు కలిగే మేలు కానీ, లాభము కానీ ఏమీ లేదు అన్నది ఈ ప్రసంగి గ్రంథకర్త యొక్క ఉద్దేశంగా మనకు కనబడుతుంది. అందుకే మీరు చూడండి, 4వ అధ్యాయం ప్రారంభం కానీ, 6వ అధ్యాయం ప్రారంభం కానీ, మొదటి అధ్యాయంలో కానీ, సూర్యుని క్రింద మీరు 2వ అధ్యాయంలో కానీ చూస్తుంటే ప్రతి అధ్యాయంలో కూడా సూర్యుని క్రింద జరుగుతున్న కార్యక్రమాలు అంటాడు. మీరు మొదటి అధ్యాయము 3వ వచనంలో సూర్యుని క్రింద నరులు పడుచుండు అంటాడు. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన అన్న పదాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. అలానే మీరు 2వ అధ్యాయము 17వ వచనంలో ఇది చూడగా సూర్యుని క్రింద జరుగున్నది నాకు వ్యసనము పుట్టించెను అన్నాడు. చూడండి, సూర్యుని క్రింద జరుగున్నది నాకు వ్యసనము పుట్టించెను అన్నాడు. అలానే 18వ వచనంలో సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ అన్నాడు. ఇలా ఏ అధ్యాయాన్ని చూసినా 4వ అధ్యాయంలో పిమ్మట సూర్యుని క్రింద జరుగు అన్నాడు మొదటి వచనంలో. అలానే 6వ అధ్యాయం ప్రారంభాన్ని కూడా చూస్తున్నప్పుడు మరల సూర్యుని క్రింద జరుగు దురవస్థ అన్నాడు. మొత్తంగా ఏం చెప్పాలనుకున్నాడు అంటే, సూర్యుని క్రింద జరుగుతున్న వాటి వలన నేను చాలా మనస్తాపానికి లోనవుతున్నాను అంటాడు. మనసు చాలా ఆయాసకరంగా ఉంది అంటాడు. మీరు 5వ అధ్యాయంలో 13లో కూడా చూస్తే సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని అంటాడు. ఏంటి సూర్యుని క్రింద అంటే భూమి మీద అని అర్థం. సూర్యుని క్రింద, సూర్యుడు భూమి మీద వెలిగించుటకు దేవుడు ఆకాశంలో పెద్ద జ్యోతిని అని ప్రారంభంలో సృష్టి కార్యక్రమాలు మనం చదువుకుంటాం. భూమి మీద వెలిగించుటకు దేవుడు ఆకాశ విశాలమందు పెద్ద జ్యోతిని దేవుడు కలిగజేశాడు, ఏర్పాటు చేశాడు. ఆ సూర్యుడి క్రింద ఉన్నది ఈ భూమి అయితే, ఈ భూమి మీద జరుగుతున్న, సూర్యుని క్రింద అనగా భూమి మీద జరుగుతున్న కార్యక్రమాలు, భూమి మీద మనుషులు చేస్తున్న ప్రయత్నాలు, భూమి మీద మనిషి పడుతున్న ప్రయాస, ఇదంతా కూడా నాకు చాలా ఆయాసముగా, అదే సమయంలో మనసుకు ఎంతో వేదనగా అంతా పరిశీలించిన తర్వాత నాకు ఇదంతా కూడా వ్యర్థముగా కనిపించింది అన్నది ఇక్కడ సొలొమోను గారి మాటల్లో ఉన్నటువంటి సారాంశం. మరి అయితే ఏది ఆయనకు మంచి అనిపించింది, ఏది ఆయనకు మేలు అనిపించింది, ఏది వ్యర్థము కానిదిగా కనిపించింది? అన్నీ వ్యర్థముగా చెప్పాడు. ఈ భూమి మీద జరుగుతున్న కార్యక్రమాలలో అన్నీ కూడా మనిషికి వ్యర్థమైనవే తప్ప మనిషికి మేలుకరమైన, ఉపయోగకరమైనదంటూ ఏమీ లేదు అన్నది ఈ ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారి మాటల్లో సారాంశం. అయ్యా, అన్నీ వ్యర్థమైనవేనా? ఏ ఒక్కటి కూడా అర్థవంతమైనది ఏమీ చేయట్లేదా మనుషులు? పుట్టింది మొదలు చచ్చిపోయేంత వరకు బాల్యంలో కానీ, యవ్వనంలో కానీ, మధ్య వయసులో కానీ, వృద్ధాప్యంలో కానీ ఎన్నో కార్యక్రమాలు మనిషి తన కోసం చేస్తున్నాడే, వీటిలో దేని వలన కూడా మనిషికి ప్రయోజనం లేదా అని ఒకవేళ సొలొమోను గారిని మనం అడిగితే ఆయన ఒకే ఒక్క విషయంలో ప్రయోజనం ఉంది అన్నాడు.
ఏంటయ్యా ఆ విషయం ఏంటో చెప్పండి అని అంటే, సూర్యుని క్రింద జరిగేది కాదు కానీ సూర్యునికి పైగా ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు. సూర్యుని చేసినవాడు, సూర్యునికి పైగా ఉన్నవాడు. దేవుడు ఎక్కడున్నాడు అంటే సూర్యుని క్రింద లేడు కదా. దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఆ పరలోకం ఎక్కడుంది? మనకు కనబడుతున్న ఈ నీలిరంగు ఆకాశానికి పైకి వెళ్ళిపోతే ఉన్నటువంటి లోకం అది పరలోకం, అది దేవుడు ఉన్నటువంటి లోకం. అక్కడ ఉన్నటువంటి ఆ దేవుడు ఆయన విషయంలో ఈ భూమి మీద మనిషి చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటి వలన మనిషికి ప్రయోజనము తప్ప మనిషి తన కొరకు తాను చేసుకున్న ఏ ఒక్క కార్యక్రమం మనిషికి శాశ్వత ప్రయోజనాన్ని చేకూర్చదు. ఇది ఫైనల్గా ప్రసంగి గ్రంథం ముగింపులోనికి వెళ్ళిన తర్వాత చివరగా చెప్పినటువంటి మాట అది. ఒకసారి ఆ మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో, ఇదంతయు వినిన తరువాత, ఆ మాట చూడండి, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇది ఏ విధి చెప్పేశాడు. ప్రారంభం నుంచి మొదటి అధ్యాయం ప్రారంభ వచనం నుంచి ఈ 12వ అధ్యాయం ముగింపు వరకు చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడిన విషయాలన్నీ కూడా సూర్యుని క్రింద జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, లేదా భూమి మీద జరుగుతున్న కార్యక్రమాలు, భూమి మీద మనిషి పడుతున్నటువంటి పాట్లు, భూమి మీద మనిషి పడుతున్న ప్రయాస. ఈ ప్రయాస అంతా దేనికోసము అని అంటే 60 ఏళ్ల జీవితం కోసం, క్షణకాలం ఉండేటువంటి ఈ బ్రతుకు కోసం, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ చిన్న జీవితం కోసమే కదా. మనిషి ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, కూలీ పని చేసుకున్నా, ఏది చేసినా ఈ చిన్న జీవితం కోసం కదా. ఇవన్నీ ఎంతవరకు, ఈ జీవితం ఎంతకాలం గ్యారంటీ లేదు. దానిలో నువ్వు చేసుకునేవి అవేంటి, ఇంకా అవెంతకాలం, నువ్వే శాశ్వతం కానప్పుడు, నీ బ్రతుకే ఈ భూమి మీద పర్మనెంట్ కాదు అని అన్నప్పుడు, ఈ జీవితం కోసం, ఈ బ్రతుకు కోసం నువ్వు చేసేవి ఏమైనా శాశ్వతం అంటే ఎలా అవుతాయి చెప్పండి? కట్టే ఇల్లైనా, కొన్న బంగారమైనా, కొనే భూములైనా, ఏదైనా కానివ్వండి, ఇవి మనిషికి శాశ్వతమైనటువంటి ప్రయోజనకరమైనవి కావు. మరి ఏదండి అంటే ఒకే ఒక్కటి చెప్పాడు. సూర్యునికి పైనున్నటువంటి దేవుడు, ఆ దేవుని విషయంలో భూమి మీద మనిషి భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఉండటం అన్నది అదే మనిషికి ప్రయోజనం, మనిషికి మేలు. ఎందుకంటే 60 ఏళ్ల జీవితం ఎలాగో ముగిసిపోతుంది. ఈ జీవితం ముగిసిన తర్వాత ఆత్మ జీవితం ఆరంభమవుతుంది. ఆ ఆత్మ జీవితం అది అనంతమైన జీవితం, అది ముగింపు లేని జీవితం, అది శాశ్వతమైన జీవితం. ఆ జీవితం నీకు సుఖంగా ఉండాలి అంటే, ఆ జీవితం సంతోషకరమైనదిగా మారాలి అని అంటే, ఆ జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఉన్నాడే సూర్యునికి పైగా, ఆయనంటే భయం కలిగి, ఆయనంటే భక్తి కలిగి, ఆయన కట్టడలను అనుసరించి ఈ భూమి మీద ఎవరైతే నడుచుకుంటారో వారికి మేలు, అదే వారికి ప్రయోజనం. అంటే ప్రసంగి గ్రంథం సారాంశం అంతా మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇప్పుడు ఇందులో ఇప్పటివరకు చెప్పినటువంటి ఈ సారాంశం అంతటిని మన మనసులో పెట్టి 5వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు, లేఖన భాగం చదువుకున్నాం కదా, 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఈ 5వ అధ్యాయంలో కూడా ఇదే దేవుని గురించినటువంటి ఒక విషయాన్ని ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 5వ అధ్యాయంలో ప్రారంభం నుంచి ఒక విషయాన్ని మరల ఒక్కసారి ఆయన రిమైండ్ చేస్తున్నాడు అంతే. అది కొత్త విషయం ఏమీ కాదు. ఆల్రెడీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలనే మనసులో పెట్టుకొని మరల ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు 5వ అధ్యాయం ప్రారంభంలో. ఒకసారి 5వ అధ్యాయం ప్రారంభానికి వెళ్దాం మరలా. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు
నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అన్నాడు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో అన్నాడు. దేవుని మందిరము అన్నాడు. ఏంటి దేవుని మందిరము? దేవుని మందిరమునకు పోవునప్పుడు, ఇంతకు దేవుని మందిరము అనేటువంటి మాటకు అర్థం ఎక్కడ దేవునికి ప్రార్థన చేస్తే అదే ఆ రోజుల్లో దేవుని మందిరముగా పిలువబడటం అనేది మనం చూస్తుంటాం ధర్మశాస్త్రంలో. అఫ్కోర్స్ ఇక్కడ సొలొమోను గారు మాత్రం మాట్లాడుతుంది పర్టిక్యులర్గా మాత్రం యెరూషలేము మందిరం విషయమై ఉండొచ్చు. ఎందుకంటే ఆయన కట్టించిన దేవాలయం కదా అది, ఆయన కట్టించిన మందిరము కదా బంగారంతో. అది ఇక్కడ ఈయన మాట్లాడుతున్నది అది ఆ మందిరం గురించి అయి ఉండొచ్చు. కానీ అసలు దేవుని మందిరము అనేటువంటి ఆ కాన్సెప్ట్ను మనం ప్రారంభం నుంచి మనం చూసినప్పుడు మొట్టమొదట యాకోబు గారు కనాను నుంచి బయలుదేరతాడు. ఎందుకు? ఇక్కడ ఏశావును లేదా ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ తను తీసేసుకున్నాడు. ఏశావు అన్నయ్య వచ్చేసి యాకోబును చంపాలని చూస్తాడు. ఈ విషయం వచ్చేసి తల్లికి తెలిసింది. తల్లి అయినటువంటి రిబకా యాకోబును, నాయన మీ అన్నయ్య చాలా ఆవేశంతో ఉన్నాడు, చాలా పగతో ఉన్నాడు నీ పట్ల, కనుక నువ్వు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. నువ్వు వెంటనే హారానుకు బయలుదేరు, సిరియాలో ఉన్నటువంటి హారాను, అక్కడికి నువ్వు వెళ్ళిపోవాలి. ఎందుకు? అక్కడ మీ మామయ్య ఉన్నాడు, అక్కడ నువ్వు కొద్ది కాలం ఉండు, ఈలోపు మీ అన్నయ్య కోపం చల్లారుతుంది అని చెప్పి పంపుతుంది యాకోబును. అప్పుడు యాకోబు కట్టుబట్టలతో బయలుదేరాడు సిరియాకు. మధ్యలో ఒక చోట ఆగాడు. సాయంకాలం అయిపోయింది. అలా పడుకున్నాడు. ఒక రాయి తీసుకొని వచ్చి ఆ రాయిని తలగడగా చేసుకొని పడుకుంటాడు. పడుకున్న సమయంలో దర్శనం వచ్చింది. ఆ దర్శనాన్ని బట్టి వెంటనే లేచి తెల్లవారిన తర్వాత తలగడగా చేసుకున్నటువంటి రాయి ఏదైతే ఉందో ఆ రాయిని అక్కడ పాతి అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఆయన ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం ఆదికాండం 20, ఆదికాండం 28వ అధ్యాయంలో 20వ వచనము నుంచి లేదా 18 నుంచి మనం చూస్తున్నప్పుడు 28, 18 ఆదికాండంలో, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను అన్నాడు. చూడండి. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలని పేరు పెట్టెను. బేతేలు అనేటువంటి పేరు పెట్టాడు. ఆ బేతేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటో కింద మూల భాషలో ఏమన్నాడు చూడండి. కింద మూల భాషలో దేవుని మందిరము అనేసాడు. ఏంటి? ఒక రాయిని తీసి స్తంభముగా నిలిపి పైన నూనె పోసేసి ఏమన్నాడు? దేవుని మందిరము అన్నాడు. అది దేవుని మందిరం ఏంటి? ఎటు ఒక రాయిని స్తంభముగా నిలిపి నూనె పోసి అక్కడ ఆయన ప్రార్థన చేశాడు. వెంటనే ఇది దేవుని మందిరము బేతేలు అని పేరు పెడుతున్నాను అన్నాడు. ఎందుకంటే అక్కడ దేవుడు తనకు దర్శనమిచ్చాడు అని, అలానే అక్కడ వెంటనే ఆయన దేవునికి మొక్కాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ఆ కారణాన్ని బట్టి దానికి అక్కడ బేతేలు అనేటువంటి పేరు పెట్టేశాడు. ఓకే, ఇది మొదటి విషయం. ఇక రెండో విషయాన్ని మనం చూస్తుంటే నిర్గమకాండంలో ప్రత్యక్షపు గుడారం, నిర్గమకాండం 23వ అధ్యాయం, నిర్గమకాండం 23వ అధ్యాయం 19వ వచనం, నిర్గమకాండం 23వ అధ్యాయము 19వ వచనంలో, నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి దానిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. అప్పటికి మరి యెరూషలేము మందిరం ఇంకా నిర్మాణం జరగలేదు. ఇది మోషే గారి కాలం. అప్పటికి ఇంకా యెషయి లేడు, దావీదు లేడు, సొలొమోను అసలు లేడు. మరి దేవుని మందిరమునకు తీసుకొని రావాలి అని అంటున్నాడు. ఏది దేవుని మందిరం? ఆ రోజు ప్రత్యక్షపు గుడారం, మోషే ద్వారా నిర్మించబడిన ప్రత్యక్షపు గుడారమే దేవుని మందిరం.
ఇశ్రాయేలీలు ప్రయాణములో ఉన్నంతకాలం ఆ ప్రత్యక్షపు గుడారాన్ని మోస్తూ ఆ దేవుని మందసాన్ని మోసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు కదా. వాళ్ళు ఎక్కడ ఆగితే అక్కడ ఆ ప్రత్యక్షపు గుడారాన్ని తాత్కాలికంగా నిర్మించేసేవాళ్ళు కదా. న్యాయాధిపతుల కాలమంతా కూడా అదే ప్రత్యక్షపు గుడారం ఉన్నది కదా. సౌలు వరకు, దావీదు వరకు కూడా అదే ప్రత్యక్షపు గుడారము, అదే మందసం. సొలొమోను వచ్చిన తర్వాత కదా మందిర నిర్మాణం అనేది సొలొమోను చేపట్టాడు. అంటే దేవుని మందిరము అనేటప్పటికీ ఎక్కడ దేవునికి ప్రార్థనలు, ఎక్కడ దేవునికి అర్పణలు, ఎక్కడ దేవునికి బలులు జరుగుతున్నవో దానిని దేవుని మందిరముగా, ప్రార్థనా మందిరముగా చెప్పడము, పిలవడం ఇక్కడ మనం చూస్తున్నాం చదువుకునే మాటలను బట్టి. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాన్ని మాత్రం సొలొమోను గారు ప్రత్యేకంగా, అప్పటికి మందిరం అనేది ఒక పర్మనెంట్ బిల్డింగ్ అనేది అప్పటికి కన్స్ట్రక్షన్ అయిపోయింది. శాశ్వత భవనం అనేది బంగారముతో సొలొమోను గారు 7 సంవత్సరాల కష్టంతో దాన్ని నిర్మించాడు అన్న సంగతి మనకు తెలుసు. అయితే దేవుని మందిరం అనగా నువ్వు ప్రార్థన చేయటానికి, నువ్వు బలులు ఇవ్వటానికి, అర్పణలు అర్పించటానికి, సమాజంగా కూడుకోవటానికి నువ్వు వెళుతున్నప్పుడు అని అర్థం. అఫ్కోర్స్ ఇప్పుడు మనం అంతా కూడా మందిరముగా ఉన్నాం, మందిరములో లేము అన్నగా మందిరముగా ఉన్నాము. యాక్చువల్గా ఈరోజు దేవుని మందిరము అనేటప్పటికీ మనం కట్టుకున్నటువంటి భవనాలు కాదు, మనమే దేవునికి మందిరము అని, మనమే దేవుని ఇల్లు అని, మనమే దేవుని ఆలయము అని. మనము అనంటే సంఘమే దేవుని మందిరం, సంఘమే దేవుని ఇల్లు. ఏంటి సంఘమే దేవుని ఇల్లు, సంఘమే దేవుని ఆలయమా అంటే అవును అని చెప్పడానికి పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో, అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలలో, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను అన్నాడు. దేవుని మందిరములో అని వెంటనే అనగా అన్నాడు. అంటే మన ఆలోచనలు మరలా ఎక్కడ యెరూషలేము మందిరం వైపుకి వెళ్ళిపోతాయో, ఎక్కడ మరలా మనం చేతులతో కట్టుకున్న వాటి వైపుకి వెళ్ళిపోతాయేమోనని అనగా అని చెప్పి, ఏంటయ్యా ఇంతకు మందిరము అని అంటే జీవము గల దేవుని సంఘం. అవన్నీ జీవము లేనివి. యెరూషలేము ఎంత బంగారంతో కట్టిన జీవంతో ఉంది అది. సొలొమోను బంగారంతోనే కట్టాడు, కానీ అది జీవం కలిగినటువంటి మందిరమా? లేదే, బంగారానికి జీవం లేదే, ఆయన వాడిన వస్తువులకు జీవము లేదే. మరి జీవం కలిగినటువంటి మందిరం ఏంటంటే సంఘం. ఈరోజు దేవుని సంఘము, క్రీస్తు సంఘము అని పిలువబడుతున్న మనం జీవము కలిగిన మందిరము. ఇప్పుడు ఆ రోజు జీవము లేని ఆ మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ అవే ఈరోజు కూడా మనం అప్లై చేసుకుంటే, ఈరోజు కూడా జీవము కలిగిన ఈ మందిరానికి వెళ్ళేటప్పుడైనా, ఆ మందిరానికి వెళ్ళేటప్పుడే ఎంత నిష్ఠతో ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో అన్న విషయాన్ని చెప్పినప్పుడు, జీవము లేని ఆ మందిరం విషయంలోనే జీవము కలిగిన, సాక్షాత్తు జీవము కలిగినటువంటి మందిరం ఇది. ఇది సంఘం అంటే చిన్నది కాదు. ఎన్నో రోజులుగా లేదా ఎన్నో మార్లు మీకు సంఘాన్ని గురించినటువంటి పాఠాలు మీకు చాలాసార్లు మీకు తెలియచేశాను. సంఘం అంటే ఏంటి అనేటువంటి ఆ విషయంలో, సంఘం అనుకున్న గొప్పతనం ఏంటి, సంఘము యొక్క విలువేంటో అన్న విషయాలు ప్రత్యేకంగా కొన్ని ఎపిసోడ్స్గా మాట్లాడాను. దాని గుర్తున్నాయో లేవో నాకు తెలియదు. ఎందుకు ఈ సంఘానికి అంత ప్రాధాన్యత అంటే, ఇది బంగారంతో కట్టింది కాదు, ఇది వెండితో కట్టింది కాదు. ఈ సంఘం ఇనుముతో కట్టింది అంతకన్నా కాదు. రక్తం, క్రీస్తు యొక్క రక్త తర్పణం, యేసుక్రీస్తులో వారు ప్రాణం పెడితే ఏర్పడినటువంటి సంఘం ఈ సంఘం.
సొలొమోను గారు బంగారంతో కట్టాడు, ఆయన రక్తంతో ఏం కట్టలేదు దాన్ని. మోషే గారు ప్రత్యక్ష గుడారం కట్టాడు, వెండి బంగారాలతో కట్టారు. ప్రాణం ఇచ్చి కట్టింది ఏమీ లేదు. ప్రాణం ఇచ్చి రక్తం ధారపోసి కొన్న కట్టిన సంఘం అది క్రీస్తు సంఘం, అది జీవము కలిగిన దేవుని సంఘం. జీవము లేని సంఘం గురించి ఆ రోజు మాట్లాడుతూనే సొలొమోను గారు, మీరు దేవుని మందిరమునకు పోవునప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలి అని చెప్పాడే. అక్కడ భౌతికమైన జీవము లేని ఆ మందిరానికి వెళ్ళేటప్పుడే జాగ్రత్త అన్నాడు. మరి జీవము కలిగిన ఆయన ప్రాణం పెట్టి కొన్న ఈ సంఘం విషయంలో మనం వెళ్ళేటప్పుడు, ఈ సంఘానికి మనం వచ్చేటప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తతో ఉండాలో అన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించాలి. అందుకే ఎఫెసీ సంఘంలో కూడా కాస్త క్రమం తప్పినట్టుగా కనిపించింది మనకు. ఎఫెసీ సంఘంలో కూడా క్రమం తప్పారు గనుకనే పౌలు తిమోతికి పత్రిక రాస్తున్నాడు. ఏమని ఇప్పుడు చదువుకున్న చూసారా? ఇప్పుడు చదువుకున్న మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:14 శీఘ్రముగా నీ యొద్దకు వస్తున్న నిరీక్షించుచున్నాను. వెంటనే, శీఘ్రం అంటే త్వరగా నీ యొద్దకు రావాలని నేను ఎదురు చూస్తున్నాను. అయినను నేను ఆలస్యం చేస్తే దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను అన్నాడు. అంటే తెలియాలా? ఖచ్చితంగా తెలియాలి. తెలుసుకొని అలా మనం ప్రవర్తించకపోతే ఎంత శాపాన్ని మనం మూటగట్టుకుంటామో ఆ సంగతి కూడా మనకు తెలియాలి. మనం సంఘానికి ఏదో ఆదివారము గనక ఉదయాన్నే లేవాలి, తలస్నానం చేసుకోవాలి, చక్కగా ఫ్రెష్ అప్ అవ్వాలి, బైబిల్ పట్టుకోవాలి, వెళ్ళాలి అని ఏదో మొక్కుబడిగానో అలవాటుగానో నామకార్థంగానో ఒకవేళ మనం వస్తే అది వచ్చినట్లా, అది ఆరాధన అన్నట్లా, అది జాగ్రత్త అన్నట్లా కాదు. ఎలా ఉండాలో, ఎలా సిద్ధపడి రావాలో, ఎలా మన ప్రవర్తన ఉండాలో సంఘంలో ఒక్కసారి మరలా అక్కడికే వెళ్దాం. అక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆయన, ఎవరు? సొలొమోను గారు. ఒక్కసారి మళ్ళీ ప్రసంగి గ్రంథానికి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనంలో మరలా ఆ మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 5:1 నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో అన్నాడు. ఏంటి ప్రవర్తన అన్నాడు? బిహేవియర్ అంటాడు ఇంగ్లీష్లో. ఏంటి ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని అంటే, నీ మనసు, నీ ఆలోచన కంప్లీట్గా ఒక్కసారి నువ్వు చెక్ చేసుకో. ప్రవర్తన అంటే దాని అర్థం ఏంటంటే ఏదో భౌతికంగా కనిపించేది కాదు. ఏమండి? కేవలం భౌతికంగా కనిపించేది ప్రవర్తన కాదు. ఒక్కసారి ఏ మనసుతో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు ఆరాధనకు? ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అంటే అక్కడే సిద్ధపాటు. నీవు దేవుని మందిరానికి నువ్వు వెళ్ళాలి అని నువ్వు సిద్ధపడుతున్నప్పుడు ఏ ఆలోచనతో నువ్వు సిద్ధపడుతున్నావు, ఏ విధమైన మనసు కలిగి నువ్వు ఇక్కడికి వస్తున్నావు, అది సిద్ధపాటు. నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాడు. ఎందుకు? నువ్వు వెళ్ళేది ఎక్కడికి? దేవుని మందిరానికి. నువ్వు వెళ్ళేది ఎక్కడికి? దేవుని సంఘానికి. ఆ సంఘం ఎవరిది? ఎవరిదో కాదు. సంఘం అంటే క్రీస్తు, క్రీస్తు అంటేనే సంఘం. మళ్ళా చెప్తున్నాను, సంఘం అంటే క్రీస్తు, క్రీస్తు అంటే సంఘం. ఎవరిదో సంఘం అనుకుంటే మనం ఎలానైనా వెళ్ళొచ్చు, రావచ్చు. ఎవరిదో కాదు ఇది. నేను మీకు వాక్యం చెప్తే నాదవుతుందా? లేకపోతే మీకు వాక్యం ఇంకా జయశీల గారు చెప్తే జయశీల గారు అవుతుందా సంఘం? ఎవరు చెప్పారు అలా? ఆయన ఏం చెప్పలేదు ఎప్పుడు. మీరు అనుకుంటే అది మీ తప్పు అవుతుంది తప్ప అది ఆయన తప్పేం కాదు. సంఘము అనగానే క్రీస్తు అని, క్రీస్తు అంటేనే సంఘము అని. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘము అన్నాడు 20:28 అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28 వ్రాయబడిన మాట. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘం, ఇది క్రీస్తు దేవునిది.
అంటే ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను, నేను వెళుతున్నాను. నేను ఎక్కడికి వెళుతున్నాను? సంఘానికి. ఎవరిది సంఘం? దేవునిది. ఎవరిది సంఘం? క్రీస్తుది. ఇంకా ఎవరిదో అనుకుంటే కూడా మనకు వెళ్ళాలనిపించదు, కానీ దేవునిది అనుకో. ఎందుకంటే నేనంటే మీకు అందరికీ నచ్చకపోవచ్చు. ఇది నా సంఘం కాదు కదా, మరెవరి సంఘం అనుకోవాలి? ఇది ఎవరిది సంఘం? వాక్య ప్రకారంగా దేవునిది. దేవుని అనుకున్నాం అనుకో, అసలు ప్రాబ్లమే లేదు. ఇది క్రీస్తు అనుకున్నాం అనుకో, సమస్య లేదు. అలా సంఘంలో ఒక కుటుంబాన్ని బట్టి మరో కుటుంబం, ఒక వ్యక్తిని బట్టి మరొక వ్యక్తి రావడం మానుకోవటం కానీ, దూరంగా ఉండటం కానీ జరుగుతుంటాయి అక్కడక్కడ. ఎందుకు అలా? ఒక వ్యక్తిని బట్టి మీరు ఎందుకు సంఘానికి? ఆ వ్యక్తిది కాదు కదా సంఘం, ఆ కుటుంబాన్ని కాదు కదా సంఘం. అంటే నీకు బైబిల్లో ప్రాథమికమైన సంగతుల మీద కూడా నీకు అవగాహన లేకుండా పోయింది. అంటే నీకు ఎవరు బాప్తిసం ఇచ్చారో తెలియదు, నీకు ఎవరు బైబిల్ నేర్పించారో తెలియదు. ఎవరో ఒకరిని బట్టి, ఒక కుటుంబాన్ని బట్టి, లేదా 4 కుటుంబాలను బట్టి, 4 వ్యక్తులను బట్టి సంఘానికి దూరం వెళ్ళటము, సంఘాన్ని మానుకోవటం అంతకన్నా దరిద్రం మరొకటి లేదు. అందుకే కదా ఆ మాట చెప్పాడు, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘం. ఎవ్వరు సంఘం కోసం, నీ కోసం, నీ పాపాల కోసం ఎవరండి ప్రాణం పెట్టారు? క్రీస్తు కదా నీ కొరకు చనిపోయినవాడు, నిన్ను విమోచించినవాడు ఆయన కదా, నిన్ను రక్షించినవాడు ఆయన కదా, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన కదా. అటువంటిప్పుడు నువ్వు ఆయనది అనుకుని రావాలి తప్ప సంఘం ఎవరిదో అనుకుని రాకూడదు. అంటే ఎందుకు? క్రీస్తుది సంఘము, దేవునిది సంఘము అన్న ఆలోచన మనలో ఉన్నప్పుడు మన యాటిట్యూడే మారిపోద్ది, మన ఆలోచనలు మారిపోతాయి, మన మనసు బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, కల్మషం లేకుండా ఉంటుంది, కపటం లేకుండా ఉంటుంది, వెళ్ళాలన్న ఆరాటం ఉంటుంది, చెయ్యాలన్న తపన ఉంటుంది మనకి. ఎందుకు? ఇది సంఘం, ఇది ఎవరిదో కాదు. ఎవరిది? క్రీస్తుది. ఎవరిదో అనుకొని వస్తే మాత్రం అన్ని సమస్యలే. చాలా సందర్భాలలో సంఘాలలో సమస్యలకు కారణం ఏంటంటే ఈ విధమైన అవగాహన లోపమే. ఎంత రచ్చ చేశారనుకున్నారు మొదటి శతాబ్దంలో కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళు? ఎంత ప్రాబ్లం క్రియేట్ చేశారనుకున్నారు? చివరికి ప్రారంభంలో క్రీస్తు సంఘంగానే ప్రారంభమై ఆ తర్వాత క్రీస్తు పక్కకి వెళ్ళిపోయి వ్యక్తుల ముందుకు వచ్చేశారు. ఎవరిదండి ఈ సంఘం అంటే పౌలు గారిదండి అని చెప్పుకున్నారు కొంతమంది. ఎవరిదండి ఈ సంఘం అంటే పేతురు గారిదండి అని చెప్పుకున్నారట. ఎవరిదండి ఈ సంఘం అంటే అపోల్లోదండి అని చెప్పుకున్నారట. అదే కదా గ్రూపిజం. క్రీస్తు సంఘముగా ప్రారంభమైంది, దేవుని సంఘముగా ప్రారంభమైంది, ఆ తర్వాత వ్యక్తుల పేరు మీదకి వెళ్ళిపోయింది. అప్పుడు కదా పౌలు కొరడా జులిపించాడు ఆ సంఘం మీద. మా పేరు చెప్పుకొని విడిపోవటానికి మీరు ఎవరు అసలు? ఈ రోజుల్లో ఏ బోధకుడైనా అలా అంటున్నాడా? మా పేరు పెట్టుకున్నారు ఎందుకు మీరు? మా పేరు చెప్పుకొని మీరు విడిపోవటం ఏంటి అని ఆ రోజు పౌలు గారు వెంటనే లేఖ రాశాడు, వెంటనే సంఘాన్ని సెట్ చేశాడు. అది పౌలు గారు. ఎందుకంటే స్వార్థం లేనివాడు కదండి మహానుభావుడు. స్వార్థం లేనివాడు, నాకంటూ ఫాలోవర్స్ ఉండాలని కోరుకున్నవాడు కాదు, నా వెనకాల ఇంతమంది ఉన్నారని చెప్పుకోవాలని ఆలోచన కలిగిన వాడు కాదు ఆయన. ఎక్కడ వాక్యం చెప్పిన క్రీస్తుతో, ఎక్కడ వాక్యం చెప్పిన దేవునితో కలిపేవాడు తప్ప తన్ను వెంబడించాలని ఆయన ఎప్పుడు కోరుకున్నటువంటి వ్యక్తి అయితే మనకి ఎక్కడ కనబడలేదు. అది పౌలు గారి సేవ, అది పౌలు గారి జీవితం. అది అందుకే ఎక్కడైతే తప్పు ప్రారంభమైందో సంఘంలో వెంటనే ఆ ఉత్తరముతో మాట్లాడుతుంటాడు. 2-3 అధ్యాయానికి వెళ్ళేటప్పటికి మీరు ఇంకా వెనకపోతే చెప్పండి, బెత్తం పట్టుకొని వస్తాను మీ దగ్గరికైనా కఠినంగా మాట్లాడుతుంటాడు ఆ సంఘంతో. అంటే ఎందుకు ఈ విషయాలు? ఇది దేవుని సంఘము, ఇది క్రీస్తు సంఘము. ఈ సంఘం అంటేనే దేవుని మందిరము. ఈ మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి. ప్రవర్తన అనగానే కేవలం భౌతికమైందే కాదు, మన మనసును మనం ముందు సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ప్రవర్తన కూడా సెట్ అయిపోతుంది. అంతే కదండి. ముందు మన మనసు, మన ఆలోచనలు అవి సరిగ్గా ఉండాలి. ఆ మైండ్ సెట్ కరెక్ట్గా ఉన్నప్పుడు మన మాటలు బాగుంటాయి, మన చేతులు బాగుంటాయి, కంప్లీట్గా మన నడవడి కూడా బాగుంటుంది. అందుకే ఆ రోజు చెబుతున్నమాట, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు. మళ్ళా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో అన్నాడు.
అని తర్వాత కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఇంకా బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము, వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు అనేశాడు. ఇక్కడ బుద్ధిహీనుల గురించి మాట్లాడుతున్నారు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే, అంటే దేవునికి ఇస్తారు, దేవునికి చేస్తారు, కానీ దేవునికి ఇచ్చేది చేసేది బుద్ధిహీనతతో. అంటే దాని అర్థం ఏంటంటే సరిగ్గా చేయకపోవటం. అంటే అర్థం ఏంటి? బుద్ధిపూర్వకంగా చేయకపోవటం, మనస్ఫూర్తిగా చేయకపోవటం. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదువుకుంటాం, మీకు చాలాసార్లు విన్న మాట, తీయాల్సిన పని లేదు. 48లో యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అని. దేవుని కార్యమును అశ్రద్ధగా చేస్తే ఏమైపోతాడట? ఇప్పుడు చేస్తున్నాడు, చేయట్లేదని కాదు. చేసేవారా? చేసేసాను. చేయటం కాదు, ఎలా చేసావు? శ్రద్ధగా చేసావా? మనసు పెట్టి చేసావా? మనస్ఫూర్తిగా చేసావా? అది ముఖ్యం. పిల్లలు చూడండి, ఇంట్లో ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు ఇల్లు ఊడవండి అన్నారనుకోండి, ఊడవాలని ఉండదు. గట్టి గద్దించామనుకోండి బలవంతంగా పట్టుకుంటారు. ఏం చేస్తుంటారు? పైపైన ఏదో ఊడ్ చేసినట్టుగా చూడు, ఎక్కడదో అక్కడే ఉంటుంది. గిన్నెలు తోమండి అన్నారనుకోండి, అంట్లు తోమండి అన్నారనుకోండి, తోముతారు. వాళ్ళు ఇష్టపూర్తిగా చేస్తే ఒక రకంగా ఉంటుంది. మీరు బలవంతంగా చెప్పారనుకోండి, చేయకపోతే టిఫిన్ పెట్టదు, చేయకపోతే తిడతది, చేయకపోతే కొడతది అని ఎలా చేస్తుంటారు? అప్పుడు చేస్తారు, కానీ నీట్గా ఉంటాయా? మళ్ళీ చేసుకోవాలి తర్వాత మళ్ళీ తల్లి. ఇప్పుడు పని చేసినట్టా చేయనట్టా? చేయలేదంటారా? చేసింది కదా, కనబడుతుంది, ఊడ్చింది కదా, కడిగింది కదా. అలానే సంఘానికి రావట్లేదా? వస్తున్నారు, కానీ మనస్ఫూర్తిగా వస్తున్నారా? హృదయపూర్వకంగా వస్తున్నారా? ఇవ్వట్లేదా? ఇస్తున్నారు కదా, ఇస్తున్నారు, కానీ మనస్ఫూర్తిగా ఇస్తున్నారా? ఎవరో ఇచ్చారని మీరు ఇస్తున్నారా? ఇవ్వకపోతే లెక్కల్లో ఉండవని ఒకవేళ ఇస్తున్నారా? అది కాదు కదా. అంటే వీళ్ళు బళ్ళు ఇవ్వలేదని కాదు, బలులు ఇస్తున్నారు, కానీ ఎలా ఇస్తున్నారట? బుద్ధిహీనంగా ఇస్తున్నారట. అలానే దేవుడి దగ్గరకు, సంఘానికి మనం వచ్చేటప్పుడు అక్కడ కూడా చాలా సందర్భాల్లో, ఒక ఆదివారం చెప్పాను, ఆరాధన గురించి మాట్లాడాను. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అన్న మాటకు అర్థం ఏంటి? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్నాడు. ఏంటి ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఏంటి అని చెప్పాను ఒకరోజు. అంటే కంప్లీట్గా వాక్యానుసారంగా, వాక్యములో ఎలా వ్రాయబడిందో, ఎలా ఆరాధించమనుందో అలా చేస్తేనే, అలా ఆరాధిస్తేనే అది ఆరాధన అవుతుందని చెప్పాను ఫైనల్గా. అలానే దేవుణ్ణి ప్రేమించడం అన్నది కూడా ఎలా ఉండాలి అని అంటే, సగం సగంగా కాదు, సంపూర్ణంగా దేవుని ప్రేమించాలి. నిన్న మొన్న అక్కడ భీమవరం దగ్గర మాట్లాడాను, ఒకటే ఒక మాట. అదే మార్కు సువార్తలో 12:28 నుంచి 34 వరకు చెప్పబడిన మాటల్లో శాస్త్రి ఒకడు యేసుప్రభుల వారి దగ్గరకు వచ్చేసి, ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. అడిగినప్పుడు యేసుక్రీస్తు మొట్టమొదటి ప్రధానమైన ఆజ్ఞ ఏది అని చెప్పాడు? నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమించావు? ప్రేమిస్తున్నావా అంటే ఇప్పుడు ఏమండి భర్తను అడిగా ఉండాలి. 1, 2 ఎంత జాగ్రత్తగా రావాలి ఇక్కడికి. మనం కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్ళిపోతే అంత ముందుకు వెళ్ళిపోతుంటామండి మనం. అంతెందుకు డాక్టర్ గారిని కలవాలనుకుంటే ఎంత త్వరగా వెళ్ళిపోతాం. మరి ఈయనెవరు? డాక్టర్లకే డాక్టర్ అయినా ఎవరు? దేవుడు. వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడు. మరి ఆయన దగ్గరికి రావాలనుకున్నప్పుడు ఎలా ఉండాలి? అంత అలర్ట్గా ఉండాలి. అంటే ఇవన్నీ మన విషయంలో జరుగుతున్న పొరపాట్లు. ఎందుకు జరుగుతున్నాయి ఈ పొరపాట్లు అంటే ఒకటే రీజన్ ఏంటంటే, అసలు సంఘము అని అంటే ఏమనుకున్నామంటే ఎవరిదో అనుకుంటున్నాం. సంఘము క్రీస్తుది, సంఘము దేవునిది. దేవుని సంఘములోనికి నేను వెళ్ళిపోతున్నాను, దేవుని సంఘములో అడుగు పెడుతున్నాను. ఇప్పుడు దేవుని సంఘానికి వెళుతున్న నేను
అన్ని విషయాలు చూసుకోవాలి. నా బట్టలు ఎలా ఉన్నాయి చూసుకుంటాను, నా డ్రెస్ ఎలా ఉంది, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, కంఫర్ట్గా ఉన్నది వేసుకోవాలి, అంతే తప్ప అందరి కళ్ళు పడేటట్టుగా ఉండకూడదు. నీ కంఫర్ట్గా ఉండాలి, తప్పు కాదు, కానీ అందరి కళ్ళు నా మీదనే పడాలి. అంటే అర్థం ఏంటి? అందరు వేసుకున్నట్టుగా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉంటేనే అప్పుడు అందరూ నన్ను చూస్తారు. నువ్వు వెళ్ళేది ఎక్కడికి? ఫ్యాషన్ షో కాదు కదా, ఆరాధనకు కదా, దేవుని సంఘానికి కదా. ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత వాళ్ళ మనసు చెడిపోవాలా? నిన్ను చూసిన తర్వాత వాళ్ళ దేవుడి గురించి కానీ నీ గురించి ఆలోచించాలా? ఇప్పుడు వాళ్ళని చూసిన తర్వాత వాక్యం కంటే కూడా ఏంటి, నువ్వు వేసుకున్నటువంటి ఆ డ్రెస్ గురించి, లేకపోతే నువ్వు కట్టుకున్న చీర గురించి, లేదా నువ్వు వేసుకున్న నగల గురించి, వాటి గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉండాలా వాక్యం వినడం మానేసి? అంటే మనం సంఘంలో ఎంతమందికి మనం అభ్యంతరకరంగా మారుతున్నాం మనకు తెలియకుండా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళని ఇంకో విషయం చెప్పమంటారా? ఆలస్యంగా వచ్చినప్పుడు కూడా అదే బాధ కలుగుతుంది. ఆలస్యంగా వచ్చినప్పుడు మనకున్న రోగం ఏంటంటే, ఎంత వాక్యం చెబుతున్న వాక్యం వినకుండా, చెప్పే నా వైపు చూడకుండా ఎవరు వచ్చారు, ఏం తెచ్చారు అంటే చూస్తుంటారు వాళ్ళ వైపు. ఒక్కసారిగా అంత అటెన్షన్ అటువైపు తల్లనాడు తిరిగిపోతుంటాయి. కలెక్టర్ గారు ఏమి రారు, ఎస్పీ గారు అసలు రారు, ఎమ్మెల్యే గారు అసలు రారు. వచ్చేది ఎవరంటే మనోళ్ళే వస్తారు. మరి అంత మాత్రం దానికి ఎందుకు తల తిప్పుకొని మరీ చూడాలి? ఇంకొకటి చూస్తుంటారు, ఎప్పటి వరకు చూస్తుంటారు తెలుసా అండి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటారు, కూర్చునేంతవరకు తల అటే తిప్పి చూస్తుంటారు. మరి ఏమొస్తుందో ఏమో నాకు అసలు అర్థం కాదు. అంటే మరి వాళ్ళు నడకం చూస్తారో తెలియదు, వాళ్ళు కట్టుకున్నది చూస్తుంటారో తెలియదు, వాళ్ళు వేసుకున్న డ్రెస్ గురించి ఆలోచిస్తున్నారో, మరి బుర్రలో ఏం తిరుగుతున్నాయో అర్థం కాదు అసలు. అంటే ఎంత డిస్టర్బెన్స్ కదా. అంటే దేవుని మందిరానికి వచ్చావు, సంఘానికి వచ్చాము అన్న ఈ ఎందుకు మనకు ఈ స్పృహ ఎందుకు కోల్పోతున్నాం మనం? ఇక్కడ దేవుడు ఉంటాడన్న ఆలోచనే మర్చిపోయామా? తర్వాత ఏమన్నాడు చూడండి, ఇంకా అలా చదువుతూ వెళ్తే కిందికి ఏమన్నాడు? 2వ వచనంలో, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనివ్వక నీ నోటిని కాచుకో. నోరు జాగ్రత్త, తొందరపడి అక్కడ ఏది కూడా మాట్లాడకు. ఎందుకు మాట్లాడొద్దు త్వరగా అంటే, మనం ఇక్కడ కొంతమంది ఎలా ఉంటారు అనంటే, ఎమోషన్స్, భావోద్వేగాలు కొంతమందిని మనం ఆపలేమండి. ఎమోషన్స్ను మనం కంట్రోల్ చేయలేం. ఉదాహరణకు ఇప్పుడు ఏదైనా పని ఉంది, రేపు సభలు జరుగుతున్నాయి మనకు. సభల విషయంలో ఎవరెవరు ఏ పని చేస్తారు అని అడిగామనుకోండి, ఒకళ్ళు లేచి పని ఒప్పుకుంటారు, ఇంకొకరు లేచి ఇంకో పని ఒప్పుకుంటారు. అప్పుడు ఏం చేస్తుంటారంటే, వాళ్ళు ఒప్పుకోగలేదు మనమే ఒప్పుకోలేమా? వాళ్ళు చేస్తా అన్నప్పుడు మనమే చేయలేమా? మనమే అంత చేతగాని వాళ్ళమా? మనం అంత చేయరాని వాళ్ళమా? కాలు చేతులు వాళ్ళకే ఉన్నాయా, మనకు లేవా? ఉప్పు కారం వాళ్ళు తింటున్నారా, మనం తినట్లేదా? ఎమోషన్స్ అనమాట. లేస్తాడు, నేను చేస్తా అంటాడు, అంతే. ఆ తర్వాత కనబడ్డు. మరి సంఘంలో ఆ రోజు ఆ మాట అన్నావు, మరి ఒప్పుకున్నావు. ఏదో అందరూ అంటున్నారు కనుక ఎమోషన్కి లేచి నేను కూడా ఒప్పుకున్నానంటావు. అందుకే నోరు కాసుకోరా అంటున్నాడు ఆయన. త్వరపడి 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 అంటున్నాడు. ఇక మరికొంతమంది ఉంటారు, ఆవేశంతో వాగ్దానాలు చేస్తుంటారు. మీకు తెలియదు ఏముంది చెప్పండి? జనవరి 1 రోజు చూస్తుంటాం మనం. ఆ రోజు చెప్తుంటాం, ఇది 1 నెల కోసం కాదు చేసేది, సంవత్సరం అంతా ఎవరు ఇస్తారో వాళ్ళే చెప్పండి అని అన్నాం. చెప్పామా లేదా చెప్పండి? ప్రతి ఏటా చెప్తూనే ఉంటాం. అంతే. ఆ రోజు మాత్రం అందరూ చెప్తున్నారు, మనం చెప్పకూడదు, బాగోదు, అందరూ మన వైపు చెప్తుంటారు, అట్లా ఇట్లా అనుకుంటూ చెప్తారు. ఇదిగో నెలకు నేను 500 ఇస్తా, నెలకు నేను 1000 రూపాయలు ఇస్తా, నెలకు అంత ఇస్తా, ఇంత ఇస్తా అంటారు. 1 నెల ఇస్తారు, 2 నెలలు ఇస్తారు. 3 నెలలు ఏమైందనంటే, కష్టంగా ఉందండి, చాలా టైట్గా అయిపోయిందండి, అసలు గడవట్లేదండి అంటారు. మరి అప్పుడు ఆలోచించలేదా? అప్పుడు ఆలోచించలేదా? ఇవే తొందరపడి మాట్లాడడం. అది ఎంత ప్రమాదమో ఇప్పుడు కిందికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. అది ఎంత ప్రమాదమో కిందికి వెళ్ళిన తర్వాత కానీ మనకు తెలియదు. ఇప్పుడు చూద్దాం 4వ వచనం. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకొని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము అన్నాడు. మ్రొక్కుబడి అన్నాడు. మొక్కుబడులు అంటే మనందరం ఒకప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, ఇది కొత్త పదవి ఏం కాదు మనకు. మ్రొక్కుబడి, మ్రొక్కుబడి మాటకు అర్థం ఏంటో చెప్పండి? సరి అయిన అర్థం. మ్రొక్కుబడి అనేటువంటి ఈ మాటకు సరి అయిన అర్థం, కరెక్ట్ వర్డ్ తెలుగులో చెప్పండి, కరెక్ట్ పదం. ఒప్పందం. దేవునికి నీకు మధ్య జరిగిన ఒప్పందం, అది మర్చిపోకూడదు. నిజంగానండి ఈ విషయంలో మన హైందవ సోదరులను చూస్తున్నప్పుడు ఇక్కడ మొక్కుకుంటారు వాళ్ళు,
ఎక్కడికి వెళ్తున్నారంటే మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నామండి అంటారు. ఎక్కడికి వెళ్తున్నారంటే మేము పలానా వెళ్ళిపోతున్నామండి అంటారు. అక్కడ 20 గంటలట అయినా పర్వాలేదండి, 30 గంటలట అయినా పర్వాలేదండి, అక్కడ రూమ్స్ లేవట అయినా పర్వాలేదండి, ప్లాట్ఫామ్ మీద పడుకుంటాం స్టేషన్లో. ఎందుకు? మొక్కు చెల్లించుకోండి. ఇప్పుడు అంత ముఖ్యం మాకు ఇప్పుడు. మరి ఈ దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు అంత అమాయకుడు అనుకుంటున్నారా మీరు? మనం ఒక మాట వింటుంటాం, మొక్కుకున్న మొక్కుబడి చెల్లించుకోకపోతున్నట్టు వడ్డీతో సహా వసూలు చేస్తారట ఆయన. ఏమండి? మరి ఇక్కడ బైబిల్లో ఉన్న దేవుడు అంత అంటే చేతులు కట్టేశారా ఈ దేవుడు బైబిల్లో? మన దేవుడికున్న పేరేంటి తెలుసా? నిన్ను స్వస్థపరచు యెహోవా అని నేనే అన్నాడు. అదే సమయంలో రోషం కలిగిన వాడను కూడా నేనే అన్నాడు. ఇంకొక మాట అన్నాడు, దహించు అగ్నిని కూడా నేనే అన్నాడు. మంటలు ఆర్పేవాడిని నేనే, మంట పెట్టేవాడిని కూడా నేనే, నిన్ను కాపాడేవాడని నేనే, కాల్చేసేవాడిని కూడా నేనే. ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? మనం ఎవరికి ఇచ్చారు మాట? మీరు ఆయనకి ఇస్తున్నారు, ఎవ్వరికో కాదు. అందుకని ఎప్పుడు కూడా ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ మీకు వాగ్దానాల విషయంలో ఎప్పుడైనా బలవంతం చేసామండి, పలానా వాళ్ళు ఎందుకు ఇవ్వలేదని ఎప్పుడైనా ఈ చరిత్రలో ఏమండి నేను మీకు వాక్యం చెప్పడం ప్రారంభించింది మొదలుకొని ఎన్ని సంవత్సరాలు సుమారుగానండి? 2009 నుంచి లెక్కేసుకుందాం, 15 ఏళ్ళు అయిపోయిందండి, 15 ఇయర్స్. ఈ 15 సంవత్సరాలలో ఎప్పుడైనా కానీ ఇచ్చిన వాళ్ళ పేర్లు చెప్పాను తప్ప ఇవ్వని వాళ్ళ పేర్లు ఎప్పుడైనా చదివేశానా? పోనీ వీళ్ళు ఇస్తానన్నారండి ఇవ్వలేదని ఎప్పుడైనా ఎవరిని గురించి మాట్లాడానా? నాకు ఎందుకండి అది మీకు దేవుడికి సంబంధించిన విషయం. నేను మధ్యలో నేనెందుకు కలగజేసుకోవటం? మీకు అర్థమైందా? నాకు అవసరం లేదు. మీరు ఇస్తానన్నది నా కోసం కాదు, మీకు దేవునికి జరిగిన ఒప్పందంలో మధ్యలో నేను ఎందుకు ఎంటర్ అవ్వటం? అవసరమైతే ఇవ్వని వాళ్ళ కోసం ఆయన అడుగుతుంటాను, దేవా వదిలేయండి అని అంటాం. ఆయన పని కోసం మనం అడుగులు ముందుకు వేయాలి తప్ప మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. ధైర్యం చేయాలి, అడిగేయాలి, ఆ తర్వాత ఆయన తీసుకెళ్తాడు, ఆయన నడిపిస్తాడు. ఆ మాత్రం నమ్మకం లేదండి ఆయన మీద మనకు. ఇన్ని ప్రసంగాలు విన్న తర్వాత అందులో మళ్ళీ మహాజ్ఞానం బోధించే చోట మనం ఉన్నాం. మహాజ్ఞానులు బైబిల్ పుస్తకంలో ఉన్న వాళ్ళంతా మహాజ్ఞానాన్ని బోధించే వాళ్ళే. మళ్ళీ మీరు అందరు ప్రసంగాలు వింటారు, నా ఒక్కడిదే కాదు కదా. మరి ఇంతమంది విన్న తర్వాత కూడా మనకు దేవుడి పట్ల భయం కలగకపోతే ఎలా? భక్తి కలగకపోతే ఎలా? దేవుడికి దగ్గర అవ్వకపోతే ఎలా? మనం విలువ తెలియకపోతే ఎలా? దేవుని మాట ఇచ్చిన విలువ తెలియకపోతే ఎలా మనకు? కనుక ఇక్కడ ఆ మాటను మనం చదువుతున్నప్పుడు చూద్దాం, ఇంకా కొంచెం మనం ముందుకెళ్దాం. ఏమన్నాడు 5వ వచనంలో? నీవు మొక్కుకొనిన దానిని చెల్లించు. మొక్కుబడి ఏదైతే ఉందో నువ్వు చెల్లించు. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే, ఆ పదం చూడండి, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు అన్నాడు. ఏది మంచిది అన్నాడు చెప్పండి ఆయన? మీరు మొక్కుకొని చెల్లించకుండా ఉండటం కంటే అసలు మొక్కుకోపోతేనే మంచిదే. అమ్మయ్య ఇప్పుడు ఏమనుకుంటారంటే మేము ఏం వాగ్దానం చేయలేదని మేము బతికిపోయామండి. చేయని వాళ్ళు అంతే కదా. ఇప్పుడు ప్రామిస్ చేయని వాళ్ళు, వాగ్దానం చేయని వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? అంటే వాళ్ళకి వేరే లెక్కలు ఉంటాయి అనుకోండి. అఫ్కోర్స్ అలా దేవుడు వారిని వదిలిపెడతాడని కాదు, వాళ్ళకి వేరే విధంగా ఉంటుంది లెక్క, తీర్పు. ఇప్పుడు కేవలం ఏంటంటే చెల్లించిన మొక్కుబడి కోసం మాట్లాడుతున్నాం కనుక ఆ లైన్లో వెళ్తున్నాం మనం అంతే. అసలు మాట్లాడని, అసలు చెల్లించిన వాళ్ళ గురించి దేవుడు చాలా అడుగుతాడు వాళ్ళని కూడా రేపు పొద్దున. దానికి వాళ్ళు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మాత్రం నువ్వు మొక్కుబడి చెల్లించుకున్నప్పుడు, నువ్వు మొక్కుబడి చేసుకున్నప్పుడు చెల్లించు. ఒకవేళ చెల్లించలేనప్పుడు నువ్వు మొక్కుబడి చేసుకోకుండా ఉండటమే మేలు అన్నాడు. ఎందుకు అంటే తర్వాత మాటలో నీ దేహమును శిక్షకు లోపరుచుకొనునంత. ఏంటి వెంటనే శిక్ష అంటున్నాడు? ఏంటి వెంటనే పనిష్మెంట్ అంటున్నాడు? నీ దేహమును శిక్షకు లోపరుచుకున్నంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగనని దూత ఎదుట, అంటే యాజకుని ఎదుట. దూతనగానే పరలోకపు దూతలే కాదు, యాజకులు కూడా దూతలు అన్నది బైబిల్ కనుక యాజకుని ఎదుట అంటే కాపరి ఎదుట అనుకుందాం కాసేపు, మా దగ్గర చెప్పకుము అన్నా. అప్పుడేదో అన్నాను కానీ ఇప్పుడు కొంచెం చాలా టైట్గా ఉందన్నా, అస్సలు కష్టంగా ఉందన్నా అని అంటే నాకెందుకు చెప్తా? నాతో కాదు కదా నువ్వు నాకు కాదు కదా ఇస్తానన్నది. పోనీ నాకేదో సాయం చేద్దాం అనుకున్నావు, టైట్గా ఉంది కనుక పర్లే తమ్ముడు ఏముందిలే నాయన నేను అంటాను. ఇప్పుడు నువ్వు ఇస్తానన్నది నాకు కాదు కదా, నా అవసరానికి కాదు కదా నువ్వు ఇస్తానన్నది, నువ్వు దేవునికి కదా మాట ఇచ్చావు. అటువంటిప్పుడు నువ్వు ఆయనతోనే చెప్పుకో. ఇక ఆయనకి నీకు సంబంధించి నా దగ్గరకు వచ్చి నాతో చెప్తే నేనేం చేయలేను. అందుకే అన్నాడు కదా, దూత ఎదుట చెప్పు అన్నాడా చెప్పకమో అన్నాడా?
ఏమంటే సరిగ్గా చూడండి అక్కడ, చెప్పకుము చెప్పకుము అన్నాడు. అని వెంటనే నీ మాటల వలన, అంటే నువ్వు చేసుకున్న మొక్కుబడి ఆ మాటల వలన దేవునికి కోపము పుట్టించి, ఆ పదం చూడండి, దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనేదవు. ఎంత మాట! కోపం ఎందుకు? నువ్వు మొక్కుబడి. అందుకే మొక్కుబడి చేసుకున్నప్పుడు కొంచెం విఘ్నతతో, అందుకే సామెతల్లో సొలొమోను గారు ఇంకో మాట చెప్పారు కదా, అది కూడా చదువుకున్నాం. 20వ అధ్యాయం ఒకసారి చూడండి అన్నమాట. 20వ అధ్యాయం ముగించుకుందాం. 20వ అధ్యాయం సామెతల గ్రంథం 25వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనంలో వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తర్వాత, చూడండి, మ్రొక్కుకొనిన తర్వాత దానిని గూర్చి విచారించుటయు ఒకనికి మేలు. ఏముంది అక్కడ? ఒకనికి ఉరియగును అనేసాడు. ఎంత మాట అనేసాడంటే, మ్రొక్కుకొనిన తర్వాత దానిని గూర్చి విచారించుట అంటే, ఎందుకురా అనవసరంగా ఆ రోజు అందరిలో 5,000 అన్నాను, ఎందుకురా అందరిలో ఆ రోజు అనవసరంగా 10,000 అన్నాను, ఎందుకురా ఆ రోజు అందరిలో అంత అన్నాను, ఇంత అన్నాను, బిల్డప్లు ఇచ్చాను, ఇప్పుడేమో అవ్వట్లేదు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే, ఊరి అన్నాడు దేవుడు. ఊరి అంటున్నాడు. కొంతమంది ఉంటారండి, నిజంగా చెప్పాలి, ఏమండి దేనికి అదే, ఏమండి దేనికి అదే చెప్పాలి. అసలు ఇప్పటి వరకు అండి వాళ్ళు కనబడకుండా ఎంతో చేస్తున్నారు సంఘానికి. వాళ్ళు ఎప్పుడు కూడానండి పేరు చెప్పాలని కానీ చెప్పుకోవాలని ఎప్పుడూ ఆశించింది లేదు. మా పేరు చెప్పండి అని ఎప్పుడు కూడా వాళ్ళు అన్నది లేదు. అందరికీ కనబడుతూ సహాయం చేసేవాళ్ళు కొద్దిమంది, కానీ వెనకుండి మా పేరు ఇప్పుడు కూడా బయటికి చెప్పకండి అన్న. అది మీకు ఇచ్చేదైనా కావచ్చు, సంఘానికి ఇచ్చేదైనా కావచ్చు, దేవుని కోసం ఇచ్చేదైనా కావచ్చు. నా పేరు చెప్పాల్సిన పని లేదు. ఎందుకు? ఎవరు చూడాలని ఇస్తున్నాను, ఎవరి కోసం అని ఇస్తున్నాను? దేవుడి కొరకని. మన దేవుని కొరకని ఇచ్చినప్పుడు దేవుడికి తెలియదా నేను చేసేది? మరలా మీరు ప్రత్యేకంగా చెప్పాలా అందరిలో నా గురించి? మరలా మీరు చదవాలా అందరి గురించి, నా గురించి అందరిలో చదవాలా మీరు? అవసరం లేదన్నా. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఎలా ఉంటారు, ఇచ్చింది ఒకవేళ చెప్పకపోతే ఇవ్వడం మానేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. నిజం. వివేచింపక అన్నట్టు చూసారా, మొక్కుబడి చేసుకునేటప్పుడు, ఒప్పందం చేసుకునేటప్పుడు అలా తొందరపడి ఒక ఆయన బైబిల్లో దేవుడికి మాట ఇచ్చేశాడు. తొందరపడి మాట ఇచ్చేశాడు. ఆయన ఎవరో కాదు, యెఫ్తా. న్యాయాధిపతుల గురించి చదువుతున్నప్పుడు తెలుసు కదా న్యాయాధిపతుల చరిత్ర, అందులో యెఫ్తా గురించి తెలుసు కదా. యెఫ్తా ఎవరి మీద యుద్ధానికి వెళ్తుంటాడు? ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నాడు ఆయన? ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నాడు యెఫ్తా? అమోనీయుల మీదకి యుద్ధానికి వెళుతున్న సమయంలో అమోనీయులపై ఒకవేళ విజయాన్ని ఇస్తే, అమోనీయులపై జరిగే యుద్ధంలో దేవా మాకంటూ గెలుపునిస్తే, నాకు విజయాన్ని ఇస్తే, నేను తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటిలో నుండి ఏదైతే బయటికి వస్తుందో దానిని నీకు బలిగా ఇచ్చేస్తాను, అర్పణగా ఇచ్చేస్తాను అన్నసాడు. తొందరపడి ఇవ్వటమే కదా మాట. అంతే. వెళ్ళాడు, యుద్ధం అయిపోయింది, యుద్ధంలో గెలిచేశాడు, ఆనందంతో తిరిగి వచ్చేస్తున్నాడు. ఈ విషయం ఊర్లో తెలిసింది, ఇంట్లో వాళ్ళ తెలిసింది. తెలియగానే ముందుగా తన కూతురే పరిగెత్తుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. చూడగానే కుప్పకూలిపోయాడు యెఫ్తా. ఏడుస్తున్నాడు యెఫ్తా. ఎంత పని అయిపోయింది కదా. ఎందుకు? తొందరపడి మాట ఇచ్చేసాడు. మొక్కుబడి ఇప్పుడు చెయ్యాలి, తప్పదు. ఎందుకు? దేవుడికి మాట ఇచ్చిన తర్వాత, నువ్వు ప్రమాణం చేసిన తర్వాత నీకు నష్టం కలిగినా ఆ మాట తప్పకూడదు. అది దేవుడు. అలా అని దేవుడు అంత అన్యాయం చేసేవాడు కాదండి. ఏమండి, దేవుడు అంత అన్యాయస్తుడా? కష్టంలో మన దేవుడి కోసం ఇచ్చాం చేసామనుకోండి, మర్చిపోయేవాడా? మనిషి మర్చిపోతాడండి, దేవుడు మర్చిపోతాడా చెప్పండి? ఎప్పుడు దేవునికి పెట్టి, దేవునికి ఇచ్చి, దేవునికి చేసి నష్టపోయిన ఒక్క వ్యక్తిని చరిత్రలో మీరు చూపించండి. మనుషులకు పెట్టి మోసపోయిన వాళ్ళు ఉన్నారు, అందులో నేను ఉన్నాను. మనుషులకు చేసి బాధపడిన వాళ్ళలో చాలామంది ఉంటారు, అందులో నేను ఉన్నాను. అందరూ ఉంటాం, మీరు ఉంటారు. కానీ ఎప్పుడు కూడా దేవునికి చేసి బాధపడిన, దేవునికి చేసి నష్టపోయిన వాడంటూ చరిత్రలో ఎవ్వరూ ఉండరు. అందుకే దేవుని కోసం అన్నప్పుడు, ఏమంటే దేవుని కోసం మన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిన వాళ్ళమండి మనం. ఏమంటే మనం నేర్చుకునే జ్ఞానం అలాంటిది కదా. మనం వింటున్న స్వచ్ఛమైన వాక్యం. మనం ఏ బోధలో ఉన్నాము? మనం ఏ బోధ వింటున్నాము చెప్పాలి మీరు. మనం వినే బోధ ఏ బోధ ఇది?
ఏ బోధ మనం వింటున్నాం? గట్టిగా చెప్పాలి. మనం ఏ బోధలో ఉన్నాం? గట్టిగా చెప్పండి. ఏ బోధలో మనం ఉన్నాం? బాప్తిస్మం తీసుకున్న తర్వాత 3000 మంది ఏ బోధలో ఉన్నారు? ఏ బోధలో ఉండాలని చెప్పాడు? అపోస్తలుల బోధ. అది కరెక్ట్ మాట, బైబిల్లో ఉన్న మాట. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. ఈరోజు మనం వింటున్నది కూడా అపోస్తలుల బోధనే మనం వింటున్నామంటే, ఈ అపోస్తలుల బోధ ఎంత గొప్పది! దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి అని పేతురు, యోహానులు. మీరు దేవుని గురించి చెప్పకూడదు, మాట్లాడకూడదు, ప్రకటించకూడదు, జైల్లో పెట్టేస్తాం, దెబ్బలు పడతాయి, ఏమన్నా మీకు కొరడాలతో మిమ్మల్ని కొడతారు, మేము ప్రాణాలు తీస్తారు అన్నప్పుడు, మీ ప్రాణాలు తీసినా, కొరడాలతో కొట్టినా, జైల్లో పెట్టినా మేము దేవుని మాటే వింటాము తప్ప మీ మాట వినం. అది అపోస్తలుల బోధ. అంటే అపోస్తల బోధ వినేవాడు అవమానాలకు తట్టుకుంటాడు, నిందలకు తట్టుకుంటాడు, దెబ్బలకు తట్టుకుంటాడు, జైలుకెళ్ళి వెళ్ళడానికి సిద్ధపడతాడు, అవసరమైతే చావడానికైనా దేవుని కోసం సిద్ధం. ఇప్పుడు చెప్పండి, మీరంతా ఈ బోధలోనే ఉన్నారా? ఈ బోధలోనే ఉన్నప్పుడు అవమానాలు తట్టుకోవాలా? నిందలు భరించాలా? అవసరమైతే చెరసాలకు ఓకేనా? అవసరమైతే ప్రాణాలు పోగొట్టుకోవటానికైనా సిద్ధం. ప్రాణాలే పోగొట్టుకోవడానికి సిద్ధపడినటువంటి సంఘంలో ఉన్న మీరు ఆఫ్టర్ ఆల్ కదా డబ్బంటే, ధనం అంటే ఏముంది చెప్పండి? అదే మనకు శాశ్వతం కాదు కదా. అది దేవుని కోసం అనుకున్నప్పుడు, అంటే మనం ఏదో కష్టంలో ఉన్నాము, నష్టంలో ఉన్నాము అని అంటే అక్కడే కదా దేవుడు మనల్ని పరీక్షించేది. అలా అనుకుంటే మాసిదోనియాలో ఉన్న వారు నిరుపేదలట. వాళ్ళకి తినడానికి తిండే సరిగా లేదు. మనకు అన్నీ ఉన్నాయి, తినడానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది, ఇల్లు అన్నీ ఉన్నాయి మనకు. కానీ వారి సామర్థ్యం కంటే ఎక్కువగా చేశారు. మరి ఇవన్నీ మనం చదువుకోవట్లేదు, ఇవన్నీ మనకు తెలియదా? ఇవన్నీ మనకు తెలుసు. దేవుడు కోసం అన్నప్పుడు ఏది సమయమా, ఆరోగ్యమా, ఏ పరిస్థితిని కూడా నేను లెక్క చేయనండి. నా దేవుడి కోసం నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు, దేవుని కోసం చేయాలి అనుకున్నప్పుడు ఏది పట్టించుకోను. నా కళ్ళ ముందు నా దేవుడు కనబడుతున్నాడు, వాక్యం కనబడుతుంది, కనిపించిన ఆ పరలోకం, ఆ లోకాన్ని చేరుకోవాలి. ఇంతకు మించి ఇంకొక ఆలోచన నాకు ఏదీ లేదు. ఎవరు నా బుర్రలో పెట్టి పాడు చేద్దాం అనుకున్నా ఆని బాగు చేసుకుంటానే తప్ప నేను పాడవను. మీకు అర్థమైంది? ఎలా ఉండాలి తెలుసా? ఎవరైనా మన మనసును పాడు చేస్తుంటే వాక్యానికి భిన్నంగా పాడు చేసేవాడిని బాగు చేసుకుంటాను తప్ప వాళ్ళ మాటలకు నేనెందుకు చెడిపోతాను? నేను వింటున్న వాక్యం అంత గొప్పది. అది ఆ రోజు భౌతికంగా ఉన్నటువంటి ఆ మందిరానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అన్నాడు. ఈరోజు కూడా ఏమంటే ఆ నష్టం కలిగినను ఒక మాట ఉంటుంది కదా, ఎక్కడ? 15వ కీర్తన. దేవుని గుడారంలో అతిథిగా నివసింపదగిన వాడెవడు అన్న విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు 15వ కీర్తన 4వ వచనంలో, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు. అతడు అంటే ఎవరు? అతడు 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 అన్నాడు కదా. అతడు అంటే ఎవరు? అతడు అన్న మాటకు ఎవరు? దేవుని గుడారములో అతిథి, దేవుని సంఘం లేదా పరలోకానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో చెప్తున్నాడు అనమాట. అది అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఏం చేస్తాడట? అవును, నిజంగా దేవుడు అంటే ఎవరికి భక్తి ఉంది? నాకు తెలుస్తుందండి. ఎందుకంటే దేవుని పని కోసం ఎవరు ఎప్పుడు వస్తారు, దేవుని పని కోసం అనగానే ఎప్పుడు ఎవరు ముందుంటారు, దేవుని పని కోసం ఎప్పుడు ఎవరు ఇస్తారు అన్నది నాకు తెలుసు కనుక వారిని సన్మానించాలని బైబిల్ చెప్పింది. కానీ సన్మానిస్తాను తప్పనిసరి, ఎందుకంటే నేను వాక్యానికి లోబడి నేను చేయాలి. అది దేవుడికి లోబడతాను తప్ప ఎవరో ఏదో అనుకుంటారు కదా, నేను ఎందుకు అనుకుంటాను? ఎవరేమనుకుంటా నాకేంటి? నా దేవుడు నా కోసం ఏమనుకుంటున్నాడు అది నాకు ముఖ్యం తప్ప నా కోసం మిగతా వాళ్ళు ఏమనుకుంటారు నాకు ఎందుకు చెప్పండి? నేను చేసేది వాక్యానుసారంగా ఉందా లేదా, నాకు అది కావాలి. యెహోవా యందు, అతడు పరలోకానికి వెళ్ళాలనుకునేవాడు దేవుడంటే భయం కలిగి భక్తి కలిగి నడుచుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసి వారిని ఏం చేస్తాడట? అతను సన్మానిస్తాడు, గౌరవిస్తాడు. అవును, వాళ్ళ పట్ల ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఎందుకు? దేవుని వాక్యాన్ని గౌరవించేవని మనం కూడా గౌరవించాలా వద్దా? గౌరవించాలి అని చెప్పి వెంటనే అన్నాడు, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రమాణము చేస్తాడు, అదే మొక్కుబడి. అయితే ప్రమాణం చేశాడు, పాపం మాట ఇచ్చేశాడు సభల కోసం,
ఇచ్చిన కొద్ది రోజులకే ఉద్యోగం పోయింది. ఇప్పుడు ఏంటి? మాట ఇచ్చేసాడు, పాప వ్యాపారం నష్టం వచ్చేసింది. పరిస్థితి ఏంటి? మాట ఇచ్చేసాడు, ఇంట్లో ఎవరికో బాగోలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మనం అనేది కొంతమంది చేసే పని ఏంటంటే, ఆరోగ్యం బాగోలేదు కనుక, అప్పులు ఎక్కువైపోయాయి కనుక, వ్యాపార నష్టం కనుక, ఉద్యోగం పోయింది కనుక కొంచెం దీన్ని వదిలేసుకుంటున్నాను అంటాం. కానీ అతడు అలా అనడు. అతడు అంటే దేవుని పరలోకానికి వెళ్ళేవాడు, దేవుని గుడారములో అతిథిగా ఉండాలనుకునేవాడు అలాంటి వాడు కాదట. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఇదండి. అలా అని నిన్నేదో బాధ పెట్టి దేవుడు ఆయనేదో సంతోషపడే రకం అనుకుంటున్నావా? దేవుడు అంటే అంత చీప్గా ఆలోచిస్తున్నావా? అబ్రహామును బాధ పెట్టాడు. ఎంత బాధ పెట్టాడు అబ్రహామును? అబ్రహాము నువ్వులే అన్నాడు. ఎందుకయ్యా అన్నాడు. నీ కొడుకుని చూసావు కదా? చూసుకున్నానయ్యా అన్నాడు. బాగున్నాడా? చాలా బాగున్నాడయ్యా అన్నాడు. ఎలా ఉన్నావు? చాలా హ్యాపీగా ఉన్నానయ్యా అన్నాడు. అయితే ఇప్పుడు ఒక న్యూస్ నీకు అన్నాడు. ఏంటయ్యా అన్నాడు. మరొకరిని ఏమైనా ఇస్తున్నావా అన్నాడు. ఈ వయసులో లేదు, ఉన్న ఒక్కడిని నాకు ఇవ్వాలి అన్నాడు. ఎలా ఇవ్వాలయ్యా అన్నాడు. ఇదిగో మోరియా దేశానికి వెళ్ళాలి, అక్కడ పర్వతం మీద నీ చేతులతో నువ్వే నీ కొడుకును నాకు దహన బలిగా ఇవ్వాలి. ఎలా ఉండాలి చెప్పండి అప్పుడు అబ్రహాంకు? 3 రోజుల ప్రయాణం అట. ఈ 3 రోజుల ఈ ప్రయాణంలో ఎంత నలిగిపోయింటాడు అబ్రహాము. కొడుకుని చేపట్టుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. ఏ చేపట్టుకుని వెళ్ళిపోతున్నాడో ఆ కొడుకును కత్తి పట్టుకున్నాడు, కొడుకు చేపట్టుకున్నాడు, కట్టెలు పట్టుకున్నాడు, నిప్పు పట్టుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఎవరి కోసం? నేను నా చేతులతో నా కొడుకును బలిగా ఇవ్వటమా? ఎంత పెద్ద పరీక్ష, ఎంత పెద్ద వేదన అండి. ఆ 3 రోజులు కూడా నిజంగానంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ అబ్రహాము మనసు ఎంత గందరగోళానికి లోనైపోయి ఉంటుందో. అంటే పగవాడి కూడా రాకూడదండి ఆ కష్టం అంటారు చూసారా, అలాంటి కష్టం అబ్రహాముకు వచ్చింది. కానీ అంతటి కష్టంలో కూడా అబ్రహాము నిజంగా నిలబడ్డాడు, నెగ్గాడు ఆ పరీక్షలో. అంతకంటే కష్టమా మనకు? ఏముంది చెప్పండి, చాలా చిన్నవండి, నథింగ్. దేవుణ్ణి ఎంత ప్రేమిస్తాను. ఆ తర్వాత మీరు చూడండి, హ్యాపీగా అబ్రహాం నన్ను ఎందుకయ్యా నువ్వు అపార్థం చేసుకున్నావా? నీ కొడుకును బలి తీసుకునే అంత మురుకున్నా నేనేమైనా? నరబర్లు కోరుకునేవాడినా నేనేమైనా? తీసుకెళ్ళిపో, అది అక్కడ గొర్రెపిల్ల ఉంది, దాన్ని తీసుకొచ్చి నాకు బలి ఇచ్చేసే, నీ కొడుకుని తీసుకెళ్ళిపో. ఒకవేళ కొడుకును బలి తీసుకోవాలనుకుంటే నీ కొడుకును కాదు, ముందు నా కొడుకును తీసుకుంటాను బలి, అదే యేసుక్రీస్తు రూపంలో. అది దేవుడు అంటే అలా ఉంటాడండి. ఆయన కోసం నువ్వు త్యాగాలు చేయటం, ఆయన కోసం మనం నిలబడటం, ఆయన కోసం కష్టపడటం, శ్రమపడటం అలవాటు అయిపోతే ఆ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆనందమే తప్ప మన జీవితంలో ఎప్పుడు బాధపడమండి. ఎప్పుడు బాధపడవు మన జీవితంలో. నిజంగా అంటే ప్రాక్టికల్గా మీలో చాలామందికి తెలియదు, ఫోటోలు చూపిస్తారు. చెప్పాను కదా, అంటే క్లాస్లో చెప్పాను తప్ప సంఘంలో చెప్పలేదు కదా. సంఘంలో చాలామంది తెలియదు. మొన్న ఒకళ్ళు చెప్తే అవునా అన్న మాకు తెలియదన్నా అని చెప్పేసి అని అన్నారు. 10, 11, 12 ములకలపల్లిలో సభలు ముగించేసుకున్నాము. 12 రాత్రి బయలుదేరాము కారులో. అంతకు 2 రోజుల క్రితమో 4 రోజుల క్రితమో అది షోరూమ్కి వెళ్ళి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చేసింది. 200 కిలోమీటర్లు ప్రయాణం చేసాము. ఔటర్ రింగ్ రోడ్ దాటాము. ఔటర్ రింగ్ రోడ్ దాటి శంషాబాద్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నప్పుడే లైట్స్ ఆఫ్ చేస్తుంటే కూడా ఆఫ్ అవ్వట్లేదు. సంథింగ్ ఏదో తేడా అనిపించేసింది. ఔటర్ రింగ్ రోడ్ దాటి శంషాబాద్ దాటిన తర్వాత ఒక జంక్షన్ రాగానే జంక్షన్లో పక్కకు కారు ఆపమన్నాను. కారు ఆపిన తర్వాత డ్రైవర్ దిగేసి వాడు ముందుకెళ్ళిపోయి బానెట్ ఓపెన్ చేయగానే మంటలు స్టార్ట్ అయిపోయాయి. అప్పటికి తెల్లవారుజామున 3:30 అవుతుంది. ఏం చేయాలో ఆ క్షణానికి, ఆ సమయంలో నిద్రలో ఉంటాం. అందులో తెల్లవారుజామున 3:30 గంటల ఆ సమయం అది. సడన్గా ఒక్కసారిగా మంటలు అనేటప్పటికీ ఉన్న పాటను అలా దిగేసాము. ఫైర్ వాళ్ళకి ఫోన్ చేసి, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి, ఈలో పెట్రోలింగ్ వాళ్ళు, వెహికల్ వాళ్ళు పోలీసు వాళ్ళు సడన్గా వాళ్ళు వచ్చేసి ఆ హైవే పక్కనే వాళ్ళు పాపం పక్కనే ఎక్కడో ఒక ఏమంటారు టైర్ పంచర్ షాప్ ఉంటే అందులో డ్రమ్ములో నిలుంటే వాళ్ళు తీసుకొచ్చి పోయటం, అందులో లగేజ్ త్వరగా మేము తీసేయటం చూస్తుంటే కళ్ళ ముందు కొన్ని నిమిషాలలో కారు మొత్తం కాలిపోయింది. ఏమీ మిగలకుండగా బ్యాక్ షీప్ తప్ప. ఒకసారి ఆ ఫోటోలు చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం కాలిపోయిన తర్వాత ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి మంటలు ఆర్పేసిన తర్వాత దాని సిచ్యువేషన్ అనమాట అది. అలా మారిపోయింది చివరికి.
నిజంగా దేవుడు ఆ కారు విషయం పెద్ద ఇది కాదు కానీ, ఒకవేళ 2 నిమిషాలు మేము ఆలస్యం చేస్తే, అప్రమత్తం కాకపోతే దేవుడు ఎందుకో ఆ సమయానికి, ఎందుకంటే ఎంతోమంది ప్రార్థనలు కదా, ఎంతోమంది ప్రార్థన చేస్తుంటారు కదా, ఆ ప్రార్థనలు చేసే పని చాలా ఉంది కనుకనే 2 నిమిషాలు ఒకవేళ మేము చూసుకోకుండా అలానే వెళ్ళిపోతే, ఒకవేళ సెన్సార్ ఒకవేళ లాక్ అయిపోతే డోర్స్ కూడా ఓపెన్ కాకుండా పోయేవి. ఎందుకంటే కారు సెన్సార్తో ఉన్నది కదా, మొత్తం లాక్ సిస్టమ్ అంతా కూడా. ఒకవేళ అది లాక్ ఓపెన్ కాకపోతే, అందులోనే ఉండిపోతే, అద్దాల అంత ఉంటుంది ఆ సమయంలో, ఏం జరిగేది ఏంటో కూడా ఏమీ తెలిసేది కాదు. అంటే అంత ప్రమాదం. నిలబడి అది చూస్తుంటేనే కళ్ళ ముందు అలా జరిగిపోతుంటే కాళ్ళు చేతులు కాసేపటి వరకు శివరు వణుకొచ్చేసి నోట్లో నుంచి మాట రాకుండా అయిపోయి, పోనీ ఆ తర్వాత తేరుకున్నాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. ఇంకొకరు హైదరాబాద్లో మన సహోదరులు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసాం, వాళ్ళ కార్ రప్పించేసుకున్నాం. ఈ లగేజ్ అంతా కూడా ఆ కార్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. తిరిగి ఆ కార్ అక్కడ ఉన్నటువంటి మరొకరికి అప్పగించేసి మీటింగ్ బయలుదేరిపోయాం. ఇప్పుడు ఇంత జరిగింది కదా, ఇంత జరిగిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి, ఏమన్నా కారు ఇలా జరిగిపోయిందండి, యాక్సిడెంట్లో కారు కాలిపోయిందని, మీటింగ్ రాలేకపోతున్నాను చెప్పొచ్చు, ఒక మాట చెప్తే వాళ్ళు ఏమైనా అంటారా? ఇది జరిగిన నష్టం చాలా పెద్ద నష్టం. అది నేను మీటింగ్ రాలేకపోతున్నాను అని ఒక మాటగా చెప్పి నేను తిరిగి బ్యాక్ వచ్చేయచ్చు. కానీ మరొకరికి ఫోన్ చేసి వాళ్ళ కారు రప్పించేసుకొని లగేజ్ అంతా అందులో షిఫ్ట్ చేసుకొని కారు మరొకరికి అప్పగించేసి అలానే మళ్ళా సుమారు 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళిపోయాం మీటింగ్కి సింధనూరులో, ఆ రోజు కర్ణాటకలో. మీటింగ్కి వెళ్ళడం పెద్ద విషయం కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడాలి కదా, నిలబడి మరి అక్కడ వాక్యం చెప్పాలి కదా. ఇప్పుడు వాక్యం ఎంతోమంది ఎన్నో సమస్యలతో వస్తుంటారు కదా వాక్యం ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా ఆదివారం వచ్చేటప్పుడు ఎందుకండి మనశ్శాంతి వింటే దేవుడు ఏదైనా మాట్లాడతాడు, మంచి మాట మనకి ఏదైనా తెలియచేస్తాడు, ఆ మాటతో ఎంతో కొంత ఓదార్పు వాదన దొరుకుతుందనే కదా వస్తారు. మరి బహిరంగ సభలు అంటే ఎన్నో ఆలోచనలతో వస్తారు. ఇప్పుడు ఓదార్పు వాళ్ళకి కాదు, ఇప్పుడు నాకు కావాలి. ఇప్పుడు ఆదరణ వాళ్ళకి కాదు, నాకు లేదు. ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు, ఆ భయం ఇంకా పోలేదు, కళ్ళ ముందు అలా జరిగిపోయింది, ఆర్థికంగా అంత నష్టపోయాం. మరలా అక్కడికి వెళ్ళి మాట్లాడాలి, మాట్లాడుతున్నాను. కానీ ఇంత జరిగిన తర్వాత ఆ తర్వాత అక్కడున్న కన్వీనర్స్కి చెప్పాను, అన్న ఇంత జరిగిన తర్వాత మీరు ఎలా వచ్చారు, రావడమే అనుకుంటే ఇంత వాక్యం ఎలా మాట్లాడగలిగారు, మీరు ఎలా చెప్పగలిగారు? ఇప్పుడు 2 నెలలు దాటిపోయిందండి. చాలా వరకు చాలామందికి చెప్పలేదు నేను. అంతేందుకు చెప్పాను కదా మీకు, బుధవారం క్లాస్లో చెప్పాను, దుబాయ్ వెళ్ళే ముందు జరిగిన సంఘటన అది. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు. వారం తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కానీ ఫోటోలు చూపించి మాట్లాడలేదు వాళ్ళతో. ఎవ్వరికీ తెలియదు, ఎక్కడ ఫోటోలు కూడా ఎవరికి పంపించలేదు. ఇప్పుడు అవి పంపించి అవి చూపించేసి వేరుగా ఉంటుంది, ఏమో రకరకాలుగా మాట్లాడతారు. లేకపోతే అవి చూపించేసి నా కారుకి అలా జరిగిందండి, ఇలా జరిగిందండి, ఏదైనా మీరు అలా అడగొచ్చు. కానీ అది ఎందుకో మనసు ఒప్పుకోలేదు నాకు. చివరికి ఇన్సూరెన్స్ వస్తుంది కదా అని చెప్పేసి అని అనుకున్నాం. పాపం సత్యపాలన చాలా ప్రయత్నం చేశాడు, చాలా ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. తీరా నిన్న మొన్న తెలిసిన విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు అని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పేశారు. సుమారు 6 లక్షలు రావాలి. వస్తే దీని డౌన్ పేమెంట్కి దానికి కొంత కలుపుకొని ఇంకో కారు తీసుకుని, మరి కారు అనేది మనకి చాలా అవసరం కదా. ఇప్పుడు మా కారు లేకపోతే అవ్వదు కదా. 2 నెలల నుంచి సంఘంలో ఉన్న సహోదరుల కార్లు, ఒకరోజు మనోజ్ కారు, రామరెడ్డి కారు, ఇలా మనకు తెలిసినటువంటి సహోదరులు గాబ్రియల్ గారి కారు, ఇలా తెలిసినటువంటి కార్లు తీసుకుని వెళ్ళిపోతున్నాం. ఎన్ని రోజులు అడుగుతాం, మనకు చాలా అవసరం కదా అది కారు అనుకున్నాం. ఎవరిని అడగలేదు, ఎవరికి చూపించలేదు, ఎవరికి చెప్పలేదు. తీరా చూస్తే ఇన్సూరెన్స్ వస్తుంది అనుకున్నాం, అది కూడా రాదని చెప్పేశారు వాళ్ళు. అయినా మనం వదిలిపెట్టకుండా కోర్టు వరకు వెళ్ళిపోదాం అన్న ఆలోచనలో ఉన్నాం. కోర్టుకు వెళతాం, కానీ అక్కడికి వెళ్ళినా దేవుడు ఆయన అనుగ్రహం. ఎందుకు మీ ముందు ఎందుకు పెట్టాను అంటే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఇది కోర్టు వరకు వెళుతున్నటువంటి వ్యవహారం కనుక అక్కడైనా మనకి ఏదైనా ఓదార్పు, నెమ్మది. అయినా ఒకవేళ మనకు అనుకూలంగా రాలేదు, అయినా బాధపడాల్సిన పని లేదు. ప్రాణాలతో బయటపడ్డామని అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. దేవుడు తప్పించేసాడు, అంతకంటే ఇంకా ఏం అవసరం. ఇంకొక తమ్ముడు వచ్చి ఒక మంచి మాట అన్నాడు. నిజంగా ఆ మాట విన్న తర్వాత ఇంతగా ఉన్నారా ప్రేమించేవాళ్ళు అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అన్న మీరు కారు తీసుకునేటప్పుడు మైలేజ్ గురించి మీరు ఆలోచించకండి, సేఫ్టీ గురించి మీరు ఆలోచించాలి. సేఫ్టీకి మొట్టమొదటి మీరు ప్రాధాన్యతనివ్వండి. ఎందుకంటే మనకు క్షేమంగా ఉండటం ముఖ్యం కదా ప్రయాణాలలో. అందరూ రాత్రులు ప్రయాణం చేస్తుంటారు, తెల్లవారుజామున ప్రయాణాలు, ఎప్పుడంటే అప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు సేఫ్టీగా ఉండటం అనేది చాలా ముఖ్యం అని చెబుతూ
అన్న ఒక మాట ఒకవేళ నా కుటుంబంలో ఒకవేళ నాకేమైనా కానీ లేకపోతే కుటుంబంలో యజమాని ఎవరో ఒకరు చనిపోతే ఆ కుటుంబం మాత్రమే బాధపడుతుంది, ఆ కుటుంబం మాత్రమే దిక్కులేని కుటుంబం అవుతుంది. కానీ ఇన్ని కుటుంబాలకు మీరు పెద్దగా ఉన్నప్పుడు మీకు ఏదైనా జరిగితే ఈ కుటుంబాలన్నీ ఏమైపోవాలో చెప్పండి. ఆ మాట అన్న తర్వాత కాసేపటి వరకు నాకు అర్థం కాలేదు, నిజంగా నా కంట్లో నీళ్ళు తిరిగాయండి ఆ మాటకు. ఇంతున్నారా, ఇంత ఆలోచిస్తున్నారా అనిపించింది. ఇప్పుడు నేను చనిపోతానన్నా నా భార్య పిల్లలకేనన్నా నేను లోటు, ఇంకెవరు చనిపోయినా కానీ వాళ్ళ భార్య పిల్లలకే కదన్నా లోటు. కానీ ఒకవేళ మీకు ఏదన్నా అయితే, జరగకూడదు జరిగితే మేమందరం ఏమైపోతాం? ఆ మాట అన్న తర్వాత నిజమే, సేఫ్టీకే మనం మొదటి ప్రాధాన్యతనివ్వాలి అనుకున్నాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, దేవుడు ఉన్నాడు, ఆయన చేస్తాడు అన్న ఆలోచనతో ఏమండి ఇంకో కారు తీసుకోవడానికి సిద్ధపడ్డాం. ఈలోపు ఇది వస్తుందన్న ఒక నమ్మకంతో ఉన్నాము. కానీ అది కాస్త ఇలా అయిపోయింది. అయినా పర్వాలేదు, ప్రయత్నం చేద్దాం. అయినా దేవుడు ఎక్కడ ఎవరిని ఎలా రేపాలో, ఎవరిని ప్రేరేపించాలో మనం అడగకపోతేనే ఇలా ఉందంటే మనం అడిగితేక మీకు తెలియదు చెప్పండి. దేవుడు ఎలాంటి కష్టంలో మనం ఉన్నా, ఎంత నష్టంలో ఉన్నా ఆయనకిచ్చిన మాట. నేను ఆ రోజు సేవలోకి వచ్చినప్పుడే నేను తీర్మానం చేసుకున్నాను కదా, దేవుడికి మాట ఇచ్చేసాను. ఎలాంటి కండిషన్లోనైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీ పని మానుకోవడం అనేది అయితే నేను చెయ్యనయ్యా అని మాట ఇచ్చేసాను, ప్రమాణం చేశాను. మొక్కుబడి చేసుకున్న తర్వాత వెళ్ళిపోవాల్సిందే తప్పదు. ఇంకా మాట ఇచ్చిన తర్వాత వెళ్ళిపోవాల్సిందే. కారు కాలిపోయింది ఇంట్లో కూర్చుంటావా? వేరే ఆప్షన్ లేదా నీకు ఇంకా వెళ్ళడానికి? పోను ఒంట్లో బాగోలేదు లేవలేకపోతున్నావు అంటే ఏదో అనుకోవచ్చు. ఆఫ్టర్ ఆల్ కారు కాలిపోతే నువ్వు మీటింగ్కి వెళ్ళకుండా ఉంటావా అని దేవుడు నన్ను అడిగితే నేను చెప్పే సమాధానం ఏంటి? అది అందుకే మనకి ఏ పరిస్థితులు ఎలా ఉన్నా, వెనక ఏవి జరిగినా దేవునికి మనం ఇచ్చిన మాటకు కట్టుబడి మన భక్తిని కొనసాగించుకోవాలన్నది ఈ మాటల్లో, ఈ పాఠంలో నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం.